హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ వైషుతో సరదాగా. నేను మీ వైషుని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే మన రెసిపీ అయితే టమాటో పచ్చడి, నిలువ పచ్చడి అండి. ఇప్పుడైతే టమాటాలు చాలా రేటు తక్కువగా ఉన్నాయి కదా! అందుకని చాలామంది ఇప్పుడే ఎక్కువగా క్వాంటిటీ తీసుకొని నిలువ పచ్చళ్ళు అయితే పెడుతూ ఉంటారు కదా! అవును. మీకు టమాటా నిలువ పచ్చడి ఇష్టమా? లేకపోతే రోటి పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే రేటు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ఇలా నిలువ పచ్చడి పెట్టుకోవడం చాలా బెటరు. ఎందుకంటే మే, జూన్ ఆ టైంకొచ్చేసరికి టమాటాలయితే రేట్లు చాలా ఉంటాయి. ఇంకా మనకి రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడే టమాటాలతో చేసిన రెసిపీస్ అయితే తినాలని అనిపిచ్చిద్ది కదా! మీలో ఎంతమందికి అలా అనిపిచ్చిద్దో కామెంట్ చేయండి. నాకైతే టమాటాలు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడే బాగా తినాలని అనిపిచ్చిద్ది. ఇంకా లేట్ చేయకుండా మన రెసిపీలోకెళ్ళిపోదాము. ముందుగా మనం టమాటా పచ్చడికి కావాల్సిన టమాటాలు బాగా వాటర్‌తో కడుక్కొని నీట్‌గా అయితే గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలైతే కట్ చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత మెంతులు, జీలకర్ర, ఇంకా ఆవాలు దోరగా వేయించేసి ఒక్కొక్క టీ స్పూను వేయించేసి పక్కనైతే పెట్టుకోవాలి. ఇంకా మనం టమాటా ముక్కలైతే సన్నగా కట్ చేసేసుకున్నాం కదా! ఆ టమాటా ముక్కలు ఇంకా ఒక ఒక పెద్ద నిమ్మకాయ కంటే కొంచెం ఎక్కువ చింతపండు యేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. అసలు ఆయిల్ అనేది వేయకూడదండి. ఉట్టిగానే కళాయిలో వేస్తే టమాటా ముక్కల నుంచి వాటర్ అనేవి ఊరుతాయి కదా! ఆ ఊరడంతోటి టమాటా ముక్కలనేవి మగ్గిపోతాయి. ఇంకా దాంతో పాటు చింతపండు కూడా మగ్గిపోయిద్ది. ఇదైతే నిలవ పచ్చడి కాబట్టి మనం అనేది తడి అనేది అసలు దేంట్లోనూ కలవనీయకుండా చూసుకోవాలి. అప్పుడే 3 మంత్స్ వరకైతే నిల్వ ఉండిద్ది. మనం ఎప్పుడైతే తడిగా గానీ, ఏదైనా తడి స్పూన్‌తో గానీ పెట్టేస్తే మాత్రం త్వరగా అయితే బూజొచ్చేసిద్ది. నిలవ పచ్చళ్ళు ఎప్పుడైనా గూడా మనం అసలు తడి అనేది పెట్టకూడదు. మనం ఇంట్లో అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుండిద్ది. ఇంకా అయితే బయట పికిల్స్ అయితే మనకు తెలిసిందే కదా! చాలా రేట్లు ఎక్కువున్నాయి. ఇంకా అయితే ఇలాగ మెత్తగా మగ్గిపోయిన తర్వాత పక్కకు పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్‌లో అయితే చల్లారిపోయిన ఈ టమాటా పేస్ట్‌ని వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాతయితే మీ టేస్ట్‌కి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి. కారం అనేది కొంచెం ఎక్కువే యాడ్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి డేస్‌కి గడిచే కొద్దీ ఇంకా కారం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మనం కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బెటరు. నేనైతే 7 టమాటాలు తీసుకున్నాను కదా! ఈ 7 టమాటాలకి ఒక టీ గ్లాస్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఒక టీ గ్లాస్ కారం వేసిన తర్వాత ఇంకా ఒక అర గ్లాసయితే ఉప్పయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు మీ టేస్ట్‌కి తగ్గట్టు. ఇంక తర్వాత మనము మిక్సీ వేసుకున్న పౌడర్ అయితే ఉంది కదా! ఆవాలు, మెంతులు, జీలకర్ర పొడి ఇదైతే నేను 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కువగా కూడా వేయకూడదు. టేస్ట్ అనేది ఎలా ఉండిద్దో తెలీదు. ఇదైతే నేను ఫస్ట్ టైమ్ చేస్తున్నాను టమాటా పచ్చడి. ఇంకా అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా కొంచెం 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసేసి ఇంకా మెత్తగా అయితే పేస్ట్ అయితే పట్టేసుకుంటున్నాను. మనం బయట కొనుక్కోవాలంటే ఇప్పుడున్న రేట్లకి అసలు మనం ఎక్కడ కొనుక్కోలేకపోతున్నాం కదా! అన్నీ ఆన్‌లైన్‌లో పికిల్ బిజినెస్ వచ్చేసేసరికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. వాళ్ళకి పెట్టే డబ్బులతో మనమే ఇంట్లో కేజీలు పట్టుకోవచ్చు. ఇది నా నా ఒపీనియన్ అండి. నా పర్సనల్ ఒపీనియను. మీరేమనుకోవద్దు. నా ఒపీనియన్ అయితే చెప్పాను. ఇంకైతే అలా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఆవాలు, శనగపప్పు అయితే నూనెలో అయితే దోరగా వేయించుకోవాలి. చాలామందికి శనగపప్పు ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి ఓన్లీ ఆవాలే నూనెలో అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇంకైతే మనం మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ ఉండిద్ది కదా! అదైతే యాడ్ చేసుకోవాలి. నేను టమాటాలు ఆల్రెడీ ఇందులోనే మగ్గపెట్టేసరికి కొంచెం కళాయి అలా అయిపోయింది. మీరేమనుకోవద్దు. ఆ కళాయిని పక్కన పెట్టేసి పచ్చడిని మాత్రమే ఫోకస్ చేయండి. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇంక తర్వాత పచ్చడి కూడా ఆయిల్‌లో వేసేసిన తర్వాత కొంచెం ఒక 5 మినిట్స్ అయితే పచ్చడిలో ఆయిల్‌ని మిక్సింగ్ చేసి కొంచెం సిమ్‌లోనే మగ్గపెడితే బావుండిద్ది టేస్ట్. ఇంకైతే మనము పచ్చడి దీంట్లోనే ఉంచేయకుండా మిక్సింగ్ చేసుకున్న తర్వాత సెపరేట్‌గా ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో అయితే చల్లారాక స్టోర్ చేసుకోండి. స్టీల్ బాక్స్‌లో మాత్రం స్టోర్ చేయకూడదు. నిలువ పచ్చళ్ళు ఎప్పుడైనా సరే స్టీల్ దాంట్లో గనక స్టోర్ చేస్తే అది టేస్ట్ మారిపోయిద్ది. ఇంకా డబ్బాకు కూడా బెజ్జాలు పడతాయి. ఈ టిప్ గనక అందరూ పాటించండి. ఇంకా
ఇంకా ప్లాస్టిక్ బాక్సుల్లోనే స్టోర్ చేసుకోండి. వీడియో నచ్చితే మన ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.